ప్రేమపూర్ణుడా, దయగలిగిన మా స్వామి, ఈ రాత్రి వేళ మీ దాసుని గృహంలో మీ నామస్మరణ చేయడానికి మీరు ఇచ్చిన సమయానుకూలత కొరకే కృతజ్ఞతలు దేవా. ఈ రాత్రి వేళ కూడా మాతో మీరు మాట్లాడండి, మహిమ పొందండి. జరుగుతున్న ఈ కూడిక ద్వారా కుటుంబానికి దీవెన, పరిసరాలకు ఆశీర్వాదకరంగా ఉండునట్లు సాయం చేయండి. యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, కూడి వచ్చిన ఆత్మీయులందరికీ మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఆ హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నా. బైబిల్లో 10 సిద్ధాంతాలు ఉన్నాయి. వాటిని ఇంగ్లీష్లో 10 డాక్ట్రిన్స్ అంటారు. ఈ 10 సిద్ధాంతాల్లో అతి ప్రాముఖ్యమైన సిద్ధాంతం త్రిత్వము. అందరూ చెప్పండి, త్రిత్వము. ఈ త్రిత్వమును గూర్చి క్రైస్తవ సమాజానికి సరైన అవగాహన లేదు. గనుకనే నేటికి కూడా అనేకమైన భిన్నాభిప్రాయాలు పెద్ద పెద్ద స్కాలర్స్ అని చెప్పుకుంటున్న వాళ్ళు వారి మధ్య తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మను గూర్చిన సరైన అవగాహన లేక, కొంతమంది ఏమో ముగ్గురు ఒక్కటే, ఆయా కాలాలను బట్టి పాత నిబంధనలో తండ్రిగాను, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తుగాను, క్రొత్త నిబంధన ఎండింగ్కి వచ్చేసరికి అపోస్తల కార్యాల నుండి పరిశుద్ధాత్ముడిగా ఒకే ఆయన కొనసాగాడు. వ్యక్తి ఒక్కడే 3 విధాలుగా ప్రత్యక్షమయ్యాడు అని నమ్మేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. 3 ఒకటే అని. కానీ బైబిల్ దానికైతే సపోర్ట్ చేయదు. ఎలాగో ఈరోజు కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ముఖ్యంగా పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధాత్మ వరం, పరిశుద్ధాత్మ వరాలు, పరిశుద్ధాత్మ వరం, పరిశుద్ధాత్మ వరాలు. వీటి కోసం మనం ముందు నేర్చుకుందాం. ఎందుకంటే ఈరోజు క్రైస్తవులు ఎలాగా అలవాటు పడ్డారంటే స్వస్థత, వివేచన, భాషలు మాట్లాడే ఇలాంటి వరాలున్న భక్తుల్ని ఎక్కువగా పిలుచుకుంటారు. ఎందుకంటే వాళ్ళు వస్తే జనం ఎక్కువ వస్తారని. ఎందుకంటే హాస్పిటల్లో ఎలాగైతే రోగులు పేషెంట్లు ఎక్కువగా ఉంటారో, ఈ రోగాలు తీసేసే భక్తులు లేదా పాస్టర్లు వచ్చారనుకోండి, వరాలు ఉన్న సేవకులు, ఇక్కడ కూడా హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరూ ఎక్కడికి వచ్చేస్తారు? ఈ స్టేడియంకో లేకపోతే ఈ సభాస్థలికో వచ్చేస్తారు. అంటే మనుషులకి ఏది ఇష్టమైపోయిందంటే, దేనికి ఆకర్షించబడుతున్నారంటే శరీర సంబంధమైన రోగాలు పోవాలి అని అందరూ కూడా ఎక్కువ వాటికి ఇష్టపడి వాటికి రావడానికి వాటి కోసం సిద్ధపడతా ఉంటారు. మొదటిగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, తండ్రి అయిన దేవునికి ఒకవేళ వ్యతిరేకంగా ఏదైనా తప్పు చేసినా క్షమాపణ ఉంటుందేమో, కుమారుడైన యేసుక్రీస్తుకు కూడా వ్యతిరేకంగా ఒకవేళ ఏదైనా పొరపాటు చేసినా క్షమాపణ ఉంటుందేమో, కానీ అని పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తే ఈ యుగమందైనను రాబో యుగమందైనను క్షమాపణ లేదు అన్నాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా మన ఇష్టం వచ్చినట్టు వేషాలు వేస్తే కుదరదు అన్నాడు. జాగ్రత్తగా వినాలి మీరు. ఏటట? పరిశుద్ధాత్మను అడ్డు పెట్టుకొని అడ్డగోలుగా సేవకులైన విశ్వాసులైన వేషాలు వేస్తే క్షమాపణ లేదు అన్నాడు. అయితే మరి ఏం చేయాలంటే, క్షమాపణ లేని పాపం కాబట్టి వరాలున్న బోధకులని చెప్పుకొని వస్తున్న దొంగలు ఎవరైతే ఉన్నారో ఈ కాలంలో, మనం ఆపలేం. మరి ఎవరిలో మనం అవేర్నెస్ తీసుకురావాలి అని అంటే, వాళ్ళని నమ్ముతున్న విశ్వాసుల్లో మనం ఏం చేయాలి? అవేర్నెస్ తీసుకురావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి, మందు తయారు చేసే ఇండస్ట్రీలన మనం ఆపలేం. ఎందుకంటే ప్రభుత్వాలే వాటికి ఒత్తాసు పలుకుతున్నాయి. ఎందుకంటే ఎక్కువ ఆదాయం దాని నుంచి వస్తుంది కాబట్టి జనం చచ్చినా వాళ్ళకి అనవసరం, మాకు మాత్రం డబ్బులు బాగా రావాలి. ఇప్పుడు ఎలాగో మందు తయారు చేస్తున్నా, సారా తయారు చేస్తున్నా, లిక్కర్ తయారు చేస్తున్న కంపెనీలను మనం ఆపలేం. మరి ఏం చేయగలం మనం అంటే, మందు తాగుతున్న మనుషుల్లో అవేర్నెస్ తీసుకురావాలి. ఏం చేయగలం మనం?
మందు తాగుతున్న మనుషుల్లో అవేర్నెస్ తీసుకురావాలి. నీ ఆరోగ్యం పాడైపోద్ది, నీ మీద నీ భార్య నీ పిల్లలు ఆధారపడి ఉన్నారు, ఆ ఒక్క బలహీనత మానెత్తి నీ కుటుంబం బాగుపడుద్ది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే ఈ మందు తాగే వాళ్ళని మానిపించగలమో ఆటోమేటిక్ ఇండస్ట్రీలు ఏమవుతాయి? మూతపడిపోతాయి. తాగేవాళ్ళు లేనప్పుడు తయారు చేసేవాడు ఎక్కడ ఉంటాడు ఇక? సో అందుకని మనం కూడా ఏం చేయాలంటే, మోసపోయేవాళ్ళు ఉన్నంతకాలం మోసం చేసేవాడు ఉంటాడు, తాగేవాడు ఉన్నంతకాలం మందును తయారు చేసేవాడు ఉంటాడు. ఇప్పుడు దేన్ని మనం కంట్రోల్ చేయాలంటే, మోసపోయే వారిని మనం కంట్రోల్ చేయాలి. మోసపోయే వారిలో మనం అవేర్నెస్ తీసుకురావాలి. తీసుకొస్తే మోసం చేయడానికి అవకాశం ఉండదు, మోసం చేసేవాడు కూడా మారిపోతాడు. సో అందులో భాగంగా ఈరోజు ఒక ఉన్నతమైన ఆలోచన మనం బైబిల్లో నుంచి చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 32వ వాక్యాన్ని మనం చదువుదాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 32వ వచనాన్ని నేను చదువుతున్నాను, మీరు బైబిల్లో చూడండి. మనుష్య కుమారుని కనుక యేసుక్రీస్తుకి విరోధముగా మాట్లాడితే ఒకవేళ పాపక్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబోవు కాలంలో రాబోవు యుగమందైనను పాపక్షమాపణ లేదు అని అన్నప్పుడు పరిశుద్ధాత్మ విషయంలో ఎంత జాగ్రత్త వహించాలి మనం? పరిశుద్ధాత్మ దేవుడు చాలా డేంజరస్గా కనపడుతున్నాడు చూడండి. యేసుక్రీస్తు అయినా క్షమించేస్తాడంట, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేయడట? క్షమించడట. మీరు ఇక్కడే చిన్న లాజిక్ చెప్పేస్తాను నేను మీకు. ముగ్గురు ఒకటి కాదు అని చెప్పడానికి, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ముగ్గురు ఒకటి కాదు అని అనడానికి ఈ వచనం చాలు, ఇక్కడే వీగిపోద్ది. దైవత్వంలో ముగ్గురు ఒకటే, కానీ వ్యక్తులుగా ముగ్గురు ఒకటి కాదు. దేవుని తత్వంలో తండ్రి పరిశుద్ధుడే, కుమారుడు పరిశుద్ధుడే, పరిశుద్ధాత్ముడు పరిశుద్ధుడే. అంటే దైవ తత్వంలో దేవుని లక్షణాలలో ముగ్గురు ఒకటే, కానీ వ్యక్తులుగా ముగ్గురు ఒకటి కాదు. బైబిల్ దానికి సపోర్ట్ చేయదు. ఇక్కడే చూడండి, యేసుక్రీస్తు విషయంలోనేమో క్షమాపణ దొరుకుతుందంట, పరిశుద్ధాత్మని విషయంలోనేమో క్షమాపణ మనకి లభించదు అన్నాడు. ఇప్పుడు ఇద్దరూ ఒకటే అయినప్పుడు బాగా ఆలోచించండి, ఇది ఒక్క చిన్న పాయింట్ చాలు మీకు. ఇద్దరు ఒకటే అయినప్పుడు మరి ఒక ఆయనేమో క్షమించేస్తానంటున్నాడు, మరొక ఆయన క్షమించను అంటున్నాడు. ఇద్దరు ఒకటైతే ఇద్దరు క్షమించేసేయాలిగా, లేదంటే ఇద్దరు ఒకటైనప్పుడు ఇద్దరు అసలు బొత్తిగా క్షమించకూడదుగా. కాబట్టి ఇద్దరు ఒకటి కాదు. ఒక ఆయన క్షమించే గుణం గలవాడు, మరొక ఆయన దగ్గరకు వచ్చినప్పుడు క్షమాపణ లేదు అన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ విషయంలో చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఇక వరం వరాలు. పరిశుద్ధాత్మ చెప్పండి, వరము వేరు, వరాలు వేరు. ఈ రాత్రికి ఇదొక్కటి మనం నేర్చుకుందాం. అది పెద్ద సబ్జెక్ట్. అది నేను చాలా విపులంగా మీకు అర్థమయ్యే రీతిగా నేను బోధ చేస్తాను. వరం అంటే ఏంటి మొదటి తెలుసుకుందాం, తర్వాత వరాల దగ్గరికి మనం వెళదాం. పరిశుద్ధాత్మ దేవుణ్ణి బాప్తిస్మం ద్వారా మనం పొందుకోవడమే పరిశుద్ధాత్మ వరం. పరిశుద్ధాత్మని పొందుకోవడమే చెప్పండి, బాప్తిస్మం ద్వారా మనం పొందుకోవడమే దేవుడు మనకిచ్చే గొప్ప వరం. ఇప్పుడు వరాలు రెండు చెప్తున్నాను. ఆ పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారా మనం చేసే అద్భుతాలు, మహత్కార్యాలు, సూచిక్రియలు, స్వస్థతలు, భాషలు మాట్లాడాలు, ఇవన్నీ ఏంటి? పరిశుద్ధాత్మ ద్వారా మనం చేసే కార్యాలను ఏమంటాం? వరాలు అంటాం. బాగా అర్థమైంది అనుకుంటా. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం పొందుకోవడం ఇది అందరికీ. వరం అనేది ఏంటి చెప్పండి? అందరికీ. బాప్తిస్మం పొందిన అందరికీ ఏ వరం వర్తిస్తుంది? పరిశుద్ధాత్మ అనే దేవుణ్ణి పొందుకోవడం అనే వరం వర్తిస్తుంది. కానీ వరాలు, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా చేసే కార్యాలు అయితే ఉన్నాయో ఆ వరాలు ఇవి అందరికీ వర్తించవు. ఇవి కొందరికే. వరాలు కొందరికే, వరము అందరికీ. సో పరిశుద్ధాత్మను పొందుకోవడం వరం అయితే, ఆ పరిశుద్ధాత్మని దేవుని ద్వారా చేసే కార్యాలు వరాలైతే, ఆ వరాలు ఎన్నున్నాయి, ఆ వరాలు ఎన్నున్నాయి అనేది మనం తెలుసుకోవాలి. వరం అందరికీ చెప్పండి, వరము అందరికీ, వరాలు కొందరికే. ఇది బాగా మనసులో ఫీట్ చేసుకోండి. ఇంతకు వరాలు ఎన్నున్నాయి అనేది ఒకసారి మనం బైబిల్లో చూద్దాం. దయచేసి అందరూ బైబిల్ ఓపెన్ చేయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక
12వ అధ్యాయం 4వ వచనం నుండి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. కృపావరములు అన్నాడు అనగానే మీరు మళ్ళీ వేరే ట్రాన్స్లోకి వెళ్ళిపోవద్దు. కృపావరాలన్నా, ఆత్మవరాలన్నా, పరిశుద్ధాత్మ వరాలన్నా ఒకటే. వింటున్నారమ్మా? కృపావరాలన్నా చెప్పండి, ఆత్మవరాలన్నా, పరిశుద్ధాత్మ వరాలన్నా ఒక్కటే. ఆ వరాలు నానా విధములుగా ఉన్నవి, కానీ వరాలిచ్చే దేవుడు ఆత్మదేవుడు ఒక్కడే, పరిశుద్ధాత్ముడు ఒక్కడే. వరాలు మాత్రం నానా విధాలుగా ఉన్నాయి, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి, కానీ ఆ ప్రభు కోసం మనం పనిచేసే వాళ్ళం వివిధాలుగా ఉన్నా ప్రభు మాత్రం ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు, కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. బాగా వినాలి. పరిశుద్ధాత్ముడు ఒక్కడున్నాడు. రెండోది ఏమన్నాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు ఒకడున్నాడు, తండ్రి అయిన దేవుడు ఒకడున్నాడు. ఇక్కడ కూడా వీగిపోద్ది త్రిత్వం అనేది. ముగ్గురు ఒక్కొక్కళ్ళగా మనకు కనబడుతున్నారు. ముగ్గురు కలిసి ఒకటే అని బైబిల్లో ఎక్కడ లేదు, ఉన్నాడట. ఇంకా ఆయనను 7వ వచనం, అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి పరిశుద్ధాత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుతున్నది. ప్రతివానికి అనగానే అందరికి అనుకోకండి దయచేసి. వరంగా మాత్రం పరిశుద్ధాత్ముడు అందరికీ వర్తిస్తాడు. వరాలుగా మాత్రం పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ వరాలు ఇవ్వడం. వరం ఒక్కళ్ళకి, అందరికీ, వరాలు కొందరికి. కొంచెం ముందుకు వెళదాం. ఎలా అనగా, ఒకనికి పరిశుద్ధాత్మ ద్వారా బుద్ధి వాక్యమును, అంటే వాక్యం చెప్పే వరం. వాక్యం చెప్పడం కూడా ఏంటి చెప్పండి? వరం. అది ఎవరిచ్చేది? పరిశుద్ధాత్మ దేవుడు. ఒకడికి ఏమో పరిశుద్ధాత్మ ద్వారా బుద్ధి వాక్యం, అంటే వాక్యం చెప్పే వరాన్ని, మరి ఒకడికి ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యము, అంటే సందర్భానుసారంగా మాట్లాడే జ్ఞానం. ఇది కూడా వరమే. సందర్భానుసారంగా మాట్లాడడం ఏంటి చెప్పండి? ఆ జ్ఞానం ఎవరిచ్చేది? పరిశుద్ధాత్ముడు ఇచ్చేది. మరి ఒకనికి ఆత్మ వలననే, అనగా పరిశుద్ధాత్మ వలననే విశ్వాసం, అంటే విశ్వాసం కలిగి ఉండడం కూడా ఏంటి చెప్పండి? వరమే. విశ్వాసం కలిగి ఉండటం ఏంటి చెప్పండి? వరమే. ఇంకా మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరుచు వరము అన్నాడు. చూడండి, స్వస్థపరుచు వరములు అన్నాడు. స్వస్థతలు అంటే నానా రకాల రోగాలు ఉంటాయి కాబట్టి బహువచనం వాడాడు ఇక్కడ. వరములు అన్నాడు అంటే స్వస్థపరచడం కూడా ఏంటి? పరిశుద్ధాత్ముడు మనకిచ్చే వరాలు, కొందరికి ఇచ్చే వరాలు. ఇంకేమన్నాడు? మరి ఒకనికి అద్భుత కార్యాలు చేసే వరం, అద్భుత కార్యాలు చేసే వరం. మరి ఒకనికి ప్రవచనం చెప్పే వరం. మరి ఒకనికి మనుషుల మనస్సులను వివేచించే వరం. మరి ఒకనికి నానావిధ భాషలను మాట్లాడే వరం. మరి ఒకనికి ఆ భాషలకు అర్థం చెప్పే వరం. అయినను వీటన్నింటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు అన్నాడు. సో వరాలు ఎన్ని ఉన్నాయి నేను చూపించాను. ఈ వరాలన్నీ ఎవరి ద్వారా వచ్చాయి? పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా వచ్చే వరాలు. వరాలు చెప్పండి, కొందరికే, వరము అందరికీ. పరిశుద్ధాత్మను పొందుకోవడమే వరం కదా. ఆ మాట ఎక్కడుంది చూడండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం. 38వ వచనం. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందుడి. బాప్తిస్మం పొందిన వాళ్ళందరూ పరిశుద్ధాత్మ అనే వరమును పొందుతారు. ఇది మీకును ఏమన్నాడు? కంటిన్యూ చేయండి. మీకును మీ పిల్లలకును అందరికీ. చాలమ్మా. పరిశుద్ధాత్మ అనే వరం ఎంతమంది కట? అందరికీ. మరి వరాలు కొందరికే. ఇప్పుడు మనకు తెలియాల్సింది ఏంటంటే, మనం మోసపోకుండా ఉండు నిమిత్తం వరాలు ఎవరికి ఇచ్చాడు దేవుడు? అందరికి ఇవ్వలేదంట, కొందరికేనట. కొందరు కూడా పంచిచ్చాడు అని ఇందాక మనం కొరింథీయులకు రాసిన పత్రికలో చదువుకున్నాం. వరమేమో అందరికీ, వరాలు మాత్రం ఏమన్నాడు? కొందరికి అన్నాడు. ఇప్పుడు మనకు తెలియాల్సింది ఏంటంటే, ఆ వరాలు కొందరికి ఇచ్చాడు అన్నాడు కదా, ఆ కొంతమంది ఎవరో? ఏమైనా సంఖ్య ఉందా బైబిల్లో? ఎవరెవరికి ఇచ్చాడో అది మనకు తెలియాలి. రైట్?
చూడండి అపోస్తుల కార్యాలు 2:4 అందరూ అనగా అక్కడ అందరూ అంటే ఎంతమంది ఉన్నారు? మేడగదిలో అందరూ అనే పదం ఉందా బైబిల్లో? రైట్. అంటే అందరూ అంటే అక్కడ ఎంతమంది ఉన్నారు? 12 మంది ఉన్నారు. అర్థమైందా? అంటే అప్పటికి ఇస్కరియోతు యోధ ఒకవేళ ఇంకా కాలం చేయడానికి దగ్గర పడ్డ టైము, కాలం చేసినా తర్వాత మరొకరిని ఎన్నుకుంటారు. మొత్తానికి ఒక 12 మంది మనకు కనబడుతున్నారు. వాళ్ళు ఎవరు? అపోస్తులు లేదా శిష్యులు. వాళ్ళు ఎవరు చెప్పండి? 12 మంది అపోస్తులు లేదా శిష్యులు. వీళ్ళు ఏం చేస్తున్నారట? పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది భాషల్లో మాట్లాడారు. ఇందాక మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుకున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే వరాలలో ఈ వరం కూడా ఉంది. ఏ వరం ఉంది? ఏ వరం ఉంది చూడండి దయచేసి. ఏ వరం ఉంది? 10వ వచనం. మరి ఒకనికి అద్భుతములు చేసే వరం, మరి ఒకనికి ప్రవచన వరం, మరి ఒకనికి ఆత్మలను వివేచించే వరం, మరి ఒకనికి నానావిధ భాషలు మాట్లాడే వరము అన్నాడు. అమ్మ వినాలి, పరిశుద్ధాత్ముడిచ్చే వరాలు అందరికా? పరిశుద్ధాత్మ ద్వారా వచ్చే వరాలు అందరికా? కాదు, కొందరికేనంట. ఇప్పుడు ఈ కొందరిలో ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 12 మంది ఉన్నారు. ఈ 12 మంది ఏం చేస్తున్నారు? భాషల్లో మాట్లాడుతున్నారు. మిగతా వాళ్ళు ఎవరు? మాట్లాడట్లా. అంటే భాషలు మాట్లాడే వరం, స్వస్థపరిచే వరం, వివేచించే వరం, ప్రవచించే వరం, అద్భుతాలు చేసే వరం దేవుడు ఎవరికి ఇచ్చినట్లు కనపడుతుంది మనకి? 12 మంది శిష్యులకు మాత్రమే, అనగా కొందరికి మాత్రమే వరాలు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించాడు. ఇది 12 మందికి మాత్రమే సంబంధించింది. చూడండి దయచేసి. ఇంకా ఏమేం చేశారు అపోస్తులు? ఒకటి ఏం చేశారు? ఇప్పుడు చదువుకున్నాం కదా, భాషల్లో మాట్లాడారు. ఇంకా ఏమేం చేశారు చూడండి. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 4వ వచనం. పేతురు యోహానును వానిని తేరి చూచి మా తట్టుకు తేరి చూడమని వాడు వారి యొద్ద, పేతురు యోహానుల యొద్ద ఏమైనా దొరుకునేమోనని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచును. ఇతనెవరట? భిక్షం అడుక్కున్నాయనే. ఎందుకు అడుక్కుంటున్నాడు? కాళ్ళు చేతులు ఏమైనాయి? చచ్చిపడిపోయినాయి. ఎక్కడున్నాడు? శృంగారం అనబడిన దేవాలయం దగ్గర ఉన్నాడు. ఎన్నేళ్ల నుంచి ఉన్నాడని ఉంది అక్కడ? ఎన్నేళ్ల నుంచి ఉన్నాడట? చూడండి, అక్కడ ఏమైనా ఉందా సంఖ్య? అది పుట్టింది మొదలుకొని కాళ్ళు పనిచేయట్లేదంట ఆయనకి. కాబట్టి ఏం చేస్తున్నాడు? భిక్షాటన చేస్తున్నాడు. పేతురు యోహానులు ఆ దేవాలయానికి వెళుతున్నప్పుడు వాళ్ళని తేరి చూసి వాళ్ళ దగ్గర ఏమైనా దొరుకుద్దేమని ఆశపడ్డాడంట. అంతటా పేతురు, నువ్వు ఆశించినట్టు వెండి కానీ బంగారం కానీ మా దగ్గర లేవు, కానీ మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాం. అంటే వీళ్ళు ఏం కలిగి ఉన్నారు? అపోస్తులు అప్పటికే వరాలు కలిగి ఉన్నారు. వింటున్నారా? అప్పటికే ఏం కలిగి ఉన్నారు? వరాలు కలిగి ఉన్నారు. కాబట్టి వాళ్ళు అంటున్నారు, మాకు కలిగిందే మీకు ఇస్తున్నాం. ఏం కలిగి ఉన్నారు? వరాలు కలిగి ఉన్నాం, నీకు మాత్రం ఆ వరం ద్వారా వచ్చే లాభాన్ని మీకు ఇవ్వగలం. వెండి బంగారాలు అయితే మా దగ్గర లేవు. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడిచేయి పట్టుకొని లేవనెత్తును. వెంటనే వాని పాదములను చీలమండలమును బలము పొందును. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నీకు వరముంటే, ఇక్కడ ఒక మాట మీరు గమనించాలి. నడుచుచు ఏం చేశాడంట? గంతులు వేయచ్చు, దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడంట. గమనించండి, ఇదే వరం స్వస్థపరిచే వరం. స్వస్థత అనొచ్చు, అద్భుతం అని కూడా అనొచ్చు. అది అద్భుతం, మహాద్భుతం కదా. సో స్వస్థపరిచే వరం ఎవరిస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు వీళ్ళకి 2 కనిపించే మనకి. ఒకటి భాషలు మాట్లాడుతున్నారు అపోస్తులు, రెండోది ఏం చేస్తున్నారు? స్వస్థపరుస్తున్నారు. ఈవెన్ పేతురు నడుస్తున్నప్పుడు ఆయన నీడపడి కూడా ఏమవుతున్నారట? స్వస్థపడుతున్నారని చెప్పేసి మంచాల మీద ఉన్న రోగుల్ని ఆయన నీడపడాలని వీధుల్లోకి తీసుకొచ్చేవారట. సో ఈ వరాలు ఎవరికి ఉన్నాయని మనకు బైబిల్లో కనపడతా ఉందంటే, లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు అపోస్తులకు మాత్రమే వరాలు ఉన్నాయి. ఇంకా మనం బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఒకటి ఉంది.
ఇప్పుడున్న దొంగ బోధకులు అని ఎందుకు అంటున్నానంటే, మనుషులు మోసం చేస్తున్నారు స్వస్థతల పేరుతో. ఇప్పుడున్న వాళ్ళు ఏమంటారు తెలుసా, ఒకవేళ ఎవడైనా నాకు బాగోయిందండి అని వచ్చాడు అనుకోండి ముందుకి స్టేజ్ మీదకి, వాడు మూతులు మైకెట్టేస్తారు ఐస్ పూలలాగా. ఏం చేయడానికి, మా అయ్యగారి ద్వారానే మా డాడీ గారి ద్వారానే నాకు స్వస్థత వచ్చిందని బాగా బజాయించేస్తారు. ఇక డ్రమ్ము కొట్టేస్తారు, బాగా వాయించేస్తారు. అక్కడే జరుగుతున్నాయని జనాలు మోసపోతారు. ఒకవేళ వాడికి ఏదైనా టచ్ అన్నాడు అనుకోండి, వాడు పడిపోతలేదు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ హీలింగ్ అన్నాడు అనుకోండి, ఆడు ఏం చేస్తలేదు, మామూలుగానే ఉన్నాడు, అలానే కుంటుతున్నాడు, అలానే ఉన్నాడు కుర్చీలో లేకపోతే వీల్ చైర్లో. ఏ వస్తలేదేటి అని అన్నారు అనుకోండి, తిరగేసి ఒక పదం ఆడతాడు ఈ దొంగ బోధకుడు, ఏమని, నీకు విశ్వాసం లేదు. మీకు ఇక్కడ విషయం చెప్పనా, పుట్టింది మొదలుకొని వాడు ఆ యొక్క దేవాలయం దగ్గర కూర్చుంటున్నాడు, భిక్షాటం చేస్తున్నాడు కదా, అక్కడ ఎక్కడైనా ఆ వచనాల్లో వాడికి విశ్వాసం ఉంది కాబట్టి స్వస్థపడ్డాడు అని ఎక్కడైనా రాయబడిందా? లేదు. అంటే స్వస్థత పొందేవాడికి విశ్వాసం ఉన్నా లేకపోయినా, వరాలు ఇచ్చేవాడికి నిజంగా వరం ఇచ్చే శక్తి ఉంటే, బాగు చేసే శక్తి ఉంటే, అక్కడ విశ్వాసంతో పని లేదు. కానీ ఇప్పుడు యాక్టివ్గా ఏం చేస్తున్నారట, స్వస్థత పొందితేనేమో నా వల్లే అంటున్నారు, స్వస్థత రాకపోతేనేమో నీకు విశ్వాసం, మొత్తానికి ఎవరి మీద వేసేస్తున్నాడు, ఆడి మీద వేసుకోడు, మీకే లేరంటాడు. అదేంటో ఒక వచనం పట్టుకుంటాడు, నీ విశ్వాసం నిన్ను స్వస్థ, అసలు ఆ దానికి దీనికి సంబంధమే లేదు. ఆఖరులు చెప్తాను, కంగారు పడకండి. కాబట్టి ఈ అపోస్తులకు వరాలు ఉన్నాయి కనుక స్వస్థత పొందేవాడికి విశ్వాసం ఉన్నా లేకపోయినా ఏం చేశారు, స్వస్థతనిచ్చారు. 9వ అధ్యాయం కూడా మీరు చదివితే యోహాను సువార్తలో, పుట్టింది మొదలుకొని గుడ్డివాడు, వాడికి విశ్వాసం ఉందా లేదనే చూడలేదు, ఏం చేశారు, స్వస్థతనిచ్చారు. కాబట్టి వరాలు నిజంగా నీలో ఉంటే ఆ స్వస్థత పొందుకునేవాడికి విశ్వాసం ఉన్నా లేకపోయినా ఏమి రావాలి, స్వస్థత రావాలి. కాబట్టి మోసాన్ని మీరు గమనించమని నేను మనవి చేస్తున్నాను. ఇంకా వరాలు ఎవరెవరికి ఉంటాయి, ఇప్పుడు వరకు వరాలు ఎవరికి ఉన్నాయని మనం చదువుకున్నాం, అందరికి కాదు, కొందరికే. కొందరిలో కూడా ఎంతమంది ఉన్నారు, 12 మందికి మాత్రమే, అపోస్తులకు మాత్రమే వరాలు ఉన్నాయి. ఇంకా ఎవరికి ఉంటాయి, ఎవరికి వస్తాయి, ఎవరికి ఇచ్చాడు దేవుడు అని మనం బైబిల్లో చదివితే, అపోస్తుల కార్యములు అందరం తీద్దాం, 6వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. అమ్మా నేను చదువుతాను చూడండి. ఆ దినములలో ప్రభు నమ్ముకున్న శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదినము పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనిగారట. పరిచర్య పెరిగే కొద్దీ, విశ్వాసుల సంఖ్య పెరిగే కొద్దీ, ఈ వడ్డించే విషయంలో కానివ్వండి, ఏమండి సేవ చేసే విషయంలో కానివ్వండి, గ్రీకు భాష మాట్లాడే వారు హెబ్రీ భాష మాట్లాడే వారి మీద ఏం చేశారంట, సనుక్కుంటున్నారట. అంటే మా వాళ్ళని మీరు సరిగ్గా పట్టించుకోవట్లేదు, మీ వాళ్ళని మీరు చూసుకుంటున్నారు తప్ప అన్న భేదం వచ్చిందట. అప్పుడు ఏం జరుగుతుంది చూడండి. అప్పుడు 12 అపోస్తులు అనగా వరాలు కలిగిన అపోస్తులు ఏం చేశారు, తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము, అంటే శిష్యుల సమూహం అంటే ఎవరు, అప్పటికే విస్తరించిన శిష్యులు ఉన్నారుగా, విశ్వాసులైన విస్తరించిన శిష్యులు ఉన్నారు, వాళ్ళందరినీ కేకేసి ఒక చాటు పోగేసి, వరే మనం కూడుకునే దెబ్బలాడుకోవడానికి కదరా, ఒకళ్ళొకళ్ళు పక్షపాతంగా చూసుకోవడానికి కదరా, అందరూ ఐకమత్యంగా మనం ఉండాలని, కాబట్టి మీరు దెబ్బలాడుకోవడం మంచిది కదని అందరిని ఒక చోటకు పిలిచారట. పిలిచి, దేవుని వాక్యమును బోధించుట మేము మానేసి మీకు ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. అంటే మేము వాక్యం చెప్పడం మానేసి మీ దగ్గరకు వచ్చి భోజనం వడ్డించామా, కూర వడ్డించామా, మనం బోధించడానికి వచ్చామా? శరీర సంబంధమైన ఆహారం కంటే జీవాహారం చాలా అవసరం కదా. కాబట్టి దేవుడు మాకిచ్చిన వరాలలో వాక్యం ప్రకటించడం కూడా ఏంటి, ఒక వరం. కాబట్టి మేము ఈ పని మేము చేస్తాం, వడ్డించే పని మాత్రం మీలో ఎవరైనా ఒక 7 పంచుకోండి అన్నాడు. ఆ 7 ఎవరని చెప్పడానికి, కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ వడ్డించడానికి అట ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషుల్ని మీలో సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు వీళ్ళని 7 వడ్డించే పనికి మేము నియమిస్తాం. మేము మాత్రం వాక్యం చెప్తాం. ఈ 7 మాత్రం ఏం చేయాలి,
పక్షపాతం లేకుండా హెబ్రీలకి, పక్షపాతం లేకుండా గ్రీకు భాష మాట్లాడే వాళ్ళకి వడ్డించే విషయంలో ప్రేమగా చూసుకోవాలి అని చెప్పారట. ఆ తర్వాత 4వ వచనం, అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉంటాం. మీకు ప్రార్థన చేసే విషయంలో కానీ వాక్యం చెప్పే విషయంలో కానీ మేము ఎప్పుడు వెనక తీయం అని చెప్పారు. ఈ మాట జన సమూహం అందరికీ ఇష్టమైందంట. అప్పుడు ఏం చేయాలి? విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వారు ఎవరున్నారో చూడండి. అక్కడ నంబర్ 1 స్టెఫెను, ఫిలిప్పు, ప్రొకోరు, నికానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడైన అంతియొక వాడునగు నికాలోసు. ఎంతమంది అయ్యారు అప్పుడు? 7. ఎంతమందిని ఎన్నుకోవాలన్నాడు? పైన భోజనం పంచిపెట్టడానికి ఎంతమందిని ఎన్నుకోవాలన్నాడు? ఆత్మతోనూ పరిశుద్ధాత్మతోనూ విశ్వాసంతోనూ జ్ఞానంతో నిండిన వాళ్ళని ఎంతమందిని? 7 వచ్చారు. మళ్ళీ లెక్కెట్టండి దయచేసి. స్టెఫను 1, 2 ఫిలిప్పు, 3 ప్రొకోరు, 4 నికానోరు, 5 తీమోను, 6 పర్మెనాసు, 7వది నికాలాసు. ఎంతమంది అయ్యారు? 7. ఈ 7 ఏం చేయడానికి ఎన్నుకున్నారు? భోజనం పంచి పెట్టడానికి. ఆ తర్వాత ఏం జరిగిందో చూడ. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైంది, వీళ్ళని ఎన్నుకోవడం జరిగింది. అప్పుడు వారిని అనగా 7 ఏం చేశారు చూడండి. ఈ 7 ఏం చేశారు? 12 మంది అపోస్తుల ఎదుట నిలువబెట్టిరి. ఈ పరిచర్య చేయడానికి సెలెక్ట్ చేసిన 7 ఎవరు ముందు నిలబెట్టారు? ఏం చేయడానికి? చేతులుంచి ప్రార్థన చేయడానికి. బాగా వినాలి. ఎవరి చేతులుంచి ప్రార్థన చేయాలి? అపోస్తులు. ఎవరి మీద ఉంచి చేయాలి? పరిచర్య చేయడానికి నియమింపబడిన 7 మీద చేతులుంచి ప్రార్థన నిలబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. అంటే రివర్స్లో మనం చదువుకుందాం. చేతులుంచి ఏం చేశారు? ప్రార్థన చేసిరి. 7వ వచనం, దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేము బహుగా విస్తరించును, మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడి. అంటే తద్వారా ఐక్యత వచ్చేసింది. అనేక మంది ప్రభువును విశ్వసించినట్లుగా మనకు కనబడుతుంది. రైట్. ఇప్పుడు ఈ 12 మంది ఎవరెవరి మీద చేతులు పెట్టి ప్రార్థన చేశారో ఈ 7 మీద పెట్టి చేశారు. రైట్. ఇప్పుడు అపోస్తులు తల మీద చేయబెట్టి ప్రార్థన చేస్తే ఏమవుతుందో తెలియాలి. వరాలు ఎవరికి ఉన్నాయని చెప్పాను నేను? కేవలం అపోస్తులకి. ఇప్పుడు అపోస్తులు ఎవరి నెత్తి మీద నేను ఇప్పుడు 7 మీద పెట్టారు చెయ్యి. ఎవరి నెత్తి మీద నేను చేయబెట్టి ప్రార్థన చేస్తే ఏమవుద్దో మనకు తెలియాలి. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 8వ వచనం. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 8వ వచనం బాగా చూడాలి. స్టెఫెను అన్నాడు. ఒకసారి నా వైపు చూడండి. ఎవరట? స్టెఫెను. ఇప్పుడు 7 మొట్టమొదటి వాడు ఎవరు చెప్పండి? స్టెఫెను ఉన్నాడా లేదా? రైట్. ఇప్పుడు ఆ స్టెఫెను మీద కూడా చేయబెట్టి ప్రార్థన చేశారా? చేశారు. చేస్తే ఏమైందో చూడండి. స్టెఫెను కృపతోనూ బలముతోనూ నిండుకొనిన వాడై ప్రజల మధ్య మహాత్కార్యాలు గొప్ప సూచక్రియలు చేస్తున్నాడు. అప్పటి వరకు చేయలే. తల మీద చేతులుంచి ప్రార్థన చేసేంత వరకు ఆయన దగ్గర ఏ వరాలు లేవు. ఎప్పుడైతే అపోస్తులు తల మీద చేయబెట్టి ప్రార్థన చేశారో ఆ ప్రార్థన చేయించుకున్న వాళ్ళకి కూడా ఏమొచ్చేసినాయి? వరాలు వచ్చినాయి. స్టెఫెనుకి ఏమొచ్చినాయి? ఇప్పుడు ఎవరి ద్వారా వచ్చాయి? మిస్ అవ్వకండి, చాలా ఆర్డర్లు చెప్తున్నాను. ఇంకా ఇంకొక ఆయన కూడా మనం చూద్దాం. 8వ అధ్యాయం 5వ వచనం. 8వ అధ్యాయం 5వ వచనం అపోస్తుల కార్యాలు. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకు వెళ్ళి, వినండి, ఇక్కడ ఒక క్లారిటీ ఇస్తాను నేను మీకు. 12 మంది అపోస్తులలో ఒక ఫిలిప్పు ఉన్నాడు. 12 మంది అపోస్తుల్లో ఒక ఫిలిప్పు ఉన్నాడు. పరిచర్య చేయడానికి నియమించిన 7 కూడా ఎవరున్నారు? ఒక ఫిలిప్పు ఉన్నాడు. ఈ ఫిలిప్పు ఆ ఫిలిప్పు కాదు. అమ్మ అర్థమవుతుంది మీకు? 12 మందిలో ఉన్న ఫిలిప్పు వేరు. 7 ప్రార్థన చేయించుకున్న వారిలో 7 ఉన్న ఫిలిప్పు వేరు. ఇతడు సువార్థికుడైన ఫిలిప్పు, అతను శిష్యుడు లేదా అపోస్తుడైన ఫిలిప్పు. రైట్. ఇప్పుడు ఈ ప్రార్థన చేయించుకున్న 7 ఫిలిప్పు ఉన్నాడా లేదా? ఉన్నాడు. చదువుదాం. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం దాకా వెళ్ళాడట. వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండును. జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక్రియలు చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనస్సుతో లక్ష్యముంచగా. ఫిలిప్ ఏం చేస్తున్నాడు? ఇక్కడ సూచక్రియలు చేస్తున్నాడు. ఎలాగొచ్చినాయి ఈ వరాలు ఫిలిప్పు కూడా? అపోస్తులు చేతులుంచి ప్రార్థన చేయడం వల్ల ఏమొచ్చినాయి ఫిలిప్పు కూడా?
వరాలు వచ్చినాయి. అనేకులు అనగా చూడండి దయచేసి, పట్టిన అపవిత్రాత్మలు, అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్దగా కేక వేసి పారిపోతున్నాయంట. అంటే దెయ్యాలు కూడా వెళ్ళిపోతున్నాయి. వరాలు వచ్చేసినాయి ఎవరికి? ఫిలిప్కి. ఫిలిప్ ద్వారా ఏమవుతున్నాయి? సూచక్రియలు జరుగుతున్నాయి, దెయ్యాలు పారిపోతున్నాయి, పక్షవాయువు గలవారు, కుంటివారు, అనేకులు స్వస్థత పొందుతున్నారు. అంటే ఫిలిప్కి ఎలాగొచ్చే వరాలు? అపోస్తులు చేతుల నుంచి ప్రార్థన చేస్తే ఏమొస్తున్నాయి? వాళ్ళు చేయబెట్టిన వాళ్ళ మీదకి ఏమవుతున్నాయి? వరాలు వచ్చేస్తున్నాయి. స్టెఫెన్కి వచ్చినాయి, ఫిలిప్కి కూడా వచ్చినాయి. ఇప్పుడు మనకి ఇంకా అర్థం కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు నేను అపోస్తులను అనుకుందాం, నాన్నగారు స్టెఫెన్ అనుకుందాం, లేదా ఫిలిప్ అనుకోండి కొంచెం. ఇప్పుడు నేను నాన్నగారి మీద చేయి ప్రార్థన చేస్తే వరాలు ఏమని ఆయనకు వచ్చేసి, ఇప్పుడు నాన్నగారు ప్రసన్న మీద చేయబెట్టి ప్రార్థన చేస్తే వరాలు వస్తాయా? ఎలా చెప్తారు మీరు? నాకు వాక్యం చూపించండి. రావన్నారు, బాగానే గట్టిగానే అన్నారు. ఇప్పుడు నేను ఆయన మీద చేతులు పెడితే ఏమొచ్చినాయి? స్టెఫెన్ కదా ఆయన, వరాలు వచ్చినాయి. నేను అపోస్తులను కదా, నాకు వరాలు ఉన్నాయి. నేను ఆయన మీద చేయబెట్టి ప్రార్థన చేస్తే ఆయనకి వరాలు వచ్చినాయి. ఒక ఫిలిప్కి వచ్చినట్టు, ఒక స్టెఫెన్కి వచ్చినట్టు. మరి ఆయన ఎవరి మీదనైనా చేయబెట్టి ఆయన ప్రార్థన చేస్తే ప్రార్థన చేయించుకున్నాడుకు వస్తాయా? చూద్దాం ఒకసారి బైబిల్లో. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 9వ వచనం. ఇది బాగా క్లారిటీ. ఇది ఒక్కటి తెలిస్తేనండి మీరు ధన్యులండి. రాత్రికి ఇది ఒక్కటి తెలిస్తే మీరు చాలా ధన్యులండి. మీరు మోసపారు ప్రియులరా. చూడండి దయచేసి 8వ అధ్యాయం 9వ వచనం నేను చదువుతాను. సీమోను అను ఒక మనుషుడు లోగడ ఏ పట్టణం? సమరీ పట్టణంలోనే. ఫిలిప్ కూడా ఏ పట్టణానికి వెళ్ళి అద్భుతాలు, స్వస్థతలు, సూచక్రియలు చేస్తున్నాడు? ఆ సమరీ పట్టణంలోనే. అంటే ఫిలిప్ వెళ్ళే సమయానికే ఈ సీమోన్ అనే గారడివాడు ఏం చేస్తున్నాడట? ఆ పట్టణంలో ఏం చేస్తున్నాడట? గారడీలు చేస్తున్నాడట. అంటే స్వస్థతలు వచ్చేస్తున్నట్టు, ఇచ్చేస్తున్నట్టు, బాగు చేసేస్తున్నట్టు. గారడి అంటే ఏంటండి? మ్యాజిక్ అండి, హిప్నోటిజం అంటారు. చూడండి గారడి కూడా ఎలాగ ఉంటుందో తెలుసా? ఆనంద్, నేను చెప్పినందుకని చూడండి మీరు, ఆనంద్ అనే ఒక ఆయన గారడీలు చేస్తూ ఉంటాడు, మ్యాజికల్ చేస్తూ ఉంటాడు. ఎంతలా అని అంటే కళ్ళ ముందే ఒక మనిషిని పడుకోబెట్టి ఒక రంపంతో, తిరిగే రంపంతో, ఒక మిషన్తో 2 ముక్కలు చేసేస్తాడు. మనకు అనిపిస్తుంది 2 ముక్కలు అయిపోయి మన కళ్ళ ముందు అనిపిస్తుంది, కానీ అది వాస్తవం కాదు, గారడి అది. అంటే జరగంది కూడా జరిగినట్టు చూపించడమే ఏంటి చెప్పండి? గారడి. దీన్ని మ్యాజిక్ అన్నారు. ఇది వాస్తవం కాదు, నిజం కాదు. రైట్. ఎప్పుడైతే ఫిలిప్ సమరయ పట్టణానికి వెళ్ళి నిజంగా ఈ అద్భుతాలు, మహత్కార్యాలు, స్వస్థతలు, సూచక్రియలు చేస్తూ ఉన్నాడో ఈ గారడి వాడి వ్యాపారానికి దెబ్బైపోయింది. ఎందుకంటే ఫిలిప్ వచ్చి నిజంగా చేస్తున్నాడు, నేనేమో గారడీలో చేస్తున్నాను. నిజానికి ఆకర్షించబడతారు కదా ఎప్పుడో ఒక రోజు, కాబట్టి నా వ్యాపారం దెబ్బతింటుంది. అర్థమైపోయింది. అప్పుడు కొద్దివాడు మొదలుకొని గొప్పవాడు మటుకు ఫిలిప్ వెళ్ళేంత వరకు, ఫిలిప్ ఆ పట్టణానికి వెళ్ళేంత వరకు గారడి వన్ ఏమనుకుంటున్నారు? సీమోన్ని, వీడు మహాశక్తి అని అందరూ వాడి దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ఫిలిప్ వచ్చేంత వరకు ఎవరి దగ్గరికి వెళ్ళేవాళ్ళు? సీమోన్ దగ్గరికి వెళ్ళేవాడు. అతడు బహుకాలము గారడీలు చేయొచ్చు జనాలని విభ్రాంతి పరుచుతూ ఉండగా అందరూ వాడి మీదే లక్ష్యం ఉంచారు, వాడి మీదే మనసు పెట్టారు, వాడిని ఇష్టపడ్డారు. మాయ చేసేవాడిని ఏం చేశారు? నిజం వచ్చేంత వరకు మాయ ఏలుబడి చేసింది, నిజం వచ్చేంత వరకు అబద్ధం ఏలుబడి చేసింది. ఎప్పుడైతే ఫిలిప్ వచ్చాడో ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి, యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచుండగా వారతని నమ్మి పురుషులు, స్త్రీలు అందరూ బాప్తిస్మం పొందుకుంటా ఉన్నారు. అప్పుడు సీమోను కూడా నమ్మి, సీమోన్ అంటే ఎవరు? ఈ గారడీ వాడు కూడా ఏం చేశాడంట? ఫిలిప్ దగ్గరకు వచ్చి బాప్తిస్మం తీసుకున్నాడంట. బాప్తిస్మం తీసుకుని ఎడబాయక ఉండును. సూచక్రియలను, గొప్ప అద్భుతములను ఫిలిప్పు ద్వారా జరుగుట చూసి ఈ గారడీ వాడు ఆశ్చర్యపోతున్నాడంట. బాగా వినండి. అంతవరకు జనాలు ఎవరిని చూసి ఆశ్చర్యపోయారు? గారడీ వాడిని. ఎప్పుడైతే ఫిలిప్ ఎంటర్ అయ్యాడో సమరయకు, ఈ గారడీ వాడు కూడా ఎవరిని చూసి ఆశ్చర్యపోతున్నాడు? ఫిలిప్ని చూసి, ఇది నిజం కదా, మరి వాడు చేసింది అబద్ధం కదా, మాయ మోసం కదా, అందుకని వాడు కూడా
ఆశ్చర్యపోతున్నాడట. చదువుదామండి 14వ వచనం. సమరీ వారు దేవుని వాక్యాన్ని అంగీకరించరని యెరూషలేములోని అపోస్తలులు విని అపోస్తలులో ఉన్న పేతురు యోహానును సమరయ పట్టణంలో ఉన్న ఫిలిప్పు దగ్గరికి పంపారు. బాగా వినాలండి. సమరీలు అంటే తెలుసు కదా మీకు, సమరీ స్త్రీ గురించి తెలుసు కదా, చాలా చెడ్డదైన సాంప్రదాయం కలిగిన వాళ్ళు. అలాంటి సమరయ పట్టణానికి ఫిలిప్పు ద్వారా సువార్త వెళ్ళిందంట. ఫిలిప్పు ద్వారా అద్భుతాలు మహత్కార్యాలు సూచక్రియలు జరుగుతుంటే చాలామంది ప్రభువుని తెలుసుకున్నారట అని యెరూషలేములో ఉన్న అపోస్తలులు విని వాళ్ళల్లో 12 మందిలో ఒక ఇద్దరిని ఎక్కడికి పంపారు? సమరయ పట్టణానికి ఫిలిప్పు దగ్గరికి పంపారు. ఎవరెవరంటే వాళ్ళు పేతురు యోహాను వచ్చారట. అప్పుడు చూడండి 15వ వచనం. వీరు అనగా అపోస్తలులు వచ్చి పరిశుద్ధాత్మను పొందవలెనని, ఆల్రెడీ వాళ్ళు పొందారు కదా, బాప్తిస్మము ద్వారా పరిశుద్ధాత్మ అనే వరాన్ని మాత్రమే పొందారు కానీ వరాలు పొందలేదు. అర్థమైంది మీకు? బాప్తిస్మం పొందితే ఏమొస్తుందని చదువుకున్నాం ఇందాక మనం 2వ అధ్యాయం 38వ వచనంలో. యేసు నామములో బాప్తిస్మం పొందిన ప్రతివాడు ఏం పొందుకుంటాడు? పరిశుద్ధాత్మనే వరాన్ని. ఇక్కడ కూడా సమరయ పట్టణంలో బాప్తిస్మం ద్వారా అందరూ ఏం పొందుకున్నారు? వరాన్ని మాత్రమే పొందుకున్నారు కానీ వరాలు పొందుకోలే. వరాలు రావాలంటే ఎవరు రావాలి? అపోస్తలులు రావాలి. తల మీద చేయబెట్టి ప్రార్థన చేస్తేనే వస్తాయి. అందుకనే మళ్ళీ చదువుదాం. ఈ అపోస్తలులు వచ్చి మీరు వరాన్నే పొందుకున్నారు కానీ వరాలని పొందుకోలేదని వారి కోసం ఏం చేశారట? ప్రార్థన చేసిరా. అంతకుముందు వారిలో ఎవని మీదనూ ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభు అయిన యేసు నామమున మాత్రమే బాప్తిస్మము పొందిరి. అప్పుడు పేతురు యోహానులు వారి మీద, వారు అనగానే మీరు ఒక 2000 3000 అనుకున్నారు సుమి. వారంటే అక్కడ సంఖ్య కూడా చెప్పాలి. ఆయన బైబిల్ అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. వచ్చి ఎంతమంది మీద చేతులుంచి ప్రార్థన చేస్తున్నారో వరాలు ఇవ్వడానికి మీకు అర్థం కావాలా? వారు వచ్చి పరిశుద్ధాత్మైన వరాలను మీరు పొందుకోవాలని ప్రార్థన చేశారంటే అంతకుముందు వరాన్ని మాత్రమే పొందుకున్నారు కానీ వరాలు ఇచ్చే ఆత్మని పొందుకోలేదు. 17వ వచనం. అప్పుడు పేతురు యోహాను వారి మీద చేతులుంచగా వారు వరాలిచ్చే పరిశుద్ధాత్మని పొందుకున్నారు. అపోస్తలులు చేతులుంచడం వలన పరిశుద్ధాత్మ వరాలు వస్తున్నాయని అపోస్తలులు చేతులుంచి ప్రార్థన చేస్తేనే, చూడాలి, అపోస్తలులు చేతులుంచి ప్రార్థన చేస్తే మాత్రమే వరాలు వస్తున్నాయన్న సంగతి ఎవడికి తెలిసిపోయింది? మోసగాడికి తెలిసిపోయింది. ఎవడా మోసగాడు? గారడివాడు. అపోస్తలులు వచ్చి అంటే ఆల్రెడీ ఫిలిప్పు ఉన్నాడుగా. ఫిలిప్పు ద్వారా ఏమి రావట్లేదు? వరాలు రావట్లే, వరం వస్తుంది. ఎవరు వచ్చి చేతులుంచి ప్రార్థన చేస్తే వరాలు వస్తున్నాయట? అపోస్తలులు వచ్చి చేతులుంచి ప్రార్థన చేస్తే మాత్రమే వరాలు వస్తున్నాయన్న సంగతి ఎవడికి తెలిసిపోయింది? ఈ సీమోను గారడి వాడికి తెలిసిపోయి ఆడేం చేస్తున్నాడు చూడండి దయచేసి. చదువుదామండి. సీమోను చూసి వారి ఎదుటంటే వాళ్ళంటే ఎవరు? ఆ ఇద్దరెవరు? పేతురు యోహాను. వరాలు ఇచ్చే వరం వాళ్ళకే ఉంది, ఇంకెవరికి లేదు, ఫిలిప్పుకి కూడా లేదు. అందుకనే ఈడేం చేశాడంటే ఈ విషయాన్ని పసిగట్టి గమనించి పేతురు యోహానుల దగ్గరికి డబ్బు సంచి తీసుకెళ్ళాడట. ఏం తీసుకెళ్ళాడు? ద్రవ్యం పట్టుకెళ్ళాడు. డబ్బు సంచి తీసుకెళ్ళి ఏం చేస్తున్నాడు చూడండి. మీరు నా మీద చేతులుంచి ప్రార్థన చేయండి, ఎందుకంటే మీరు ఎవరి మీద అయితే చేతులుంచుదురో వారు పరిశుద్ధాత్మ వరాలు పొందుతున్నారు అని నాకు అర్థమైపోయింది. ఆ అధికారం, ఆ వరాలు నాకు కూడా ఇచ్చేయండి బాబు. ఏమిచ్చి వరాలు కొనుక్కోవాలనుకుంటున్నాడు ఈ దుర్మార్గుడు? లంచం ఇచ్చి. అప్పుడు వాళ్ళు ఏమన్నారు చూడండి 17వ వచనం. అప్పుడు పేతురు యోహాను వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఈ విషయం ఎవరు చూశాడు? సీమోన్ చూశాడు. ఆ తర్వాత ఏమని చేశాడు? డబ్బులు పెట్టాడు. నాకు కూడా ఇమ్మని అడిగాడు. 20వ వచనానికి రండి. అందుకు పేతురు, నువ్వు డబ్బులు ఇచ్చి దేవుని వరాలు కొనుక్కోవాలని అనుకుంటున్నావంటే నీ మనసు పాడైపోయిందిరా. వరాలు డబ్బులు ఇస్తే వచ్చాయి కాదు. డబ్బుతో అన్నీ జరగవు, అన్నీ అవ్వవు. కాబట్టి నువ్వేమనుకుంటున్నావు అంటే డబ్బుకు అలవాటు పడ్డావు కదా, అందరిని కూడా డబ్బులు లాగడానికి మోసం చేసావు కాబట్టి అదే డబ్బుతో మేము కూడా అమ్ముడు పోతాం అనుకుంటున్నావు. వరాలు అలాగ వచ్చే కాదురా భయ్ అని చెబుతూ ఏమంటున్నాడు చూడండి. నీ వెండి నీతో కూడా, అంటే అప్పుడు ఉన్న డబ్బుల్లో ద్రవ్యంలో నాణ్యాలు ఏ రూపంలో ఉండేవి? వెండి. అందుకని నువ్వు తెచ్చిన డబ్బు నీతో కూడా
అంటే వరాలను కొనుక్కోవాలన్న చెడ్డ బుద్ధి నీకు ఉంది కాబట్టి ఆ డబ్బుతో పాటు నువ్వు చస్తావు అని అన్నారట. నీ హృదయము నీ ఆలోచన దేవుని ఎదుట సరి అయినది కాదు కనుక ఈ కార్యం అందంటే వరాలు పొందుకునే కార్యమందు నీకు పాలు పంపులేవు. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని ముందు మారు మనసు పొందంటున్నాడంటే మరి ముందు బాప్తిసం తీసుకున్నాడు కదా వీడు. ఫిలిప్పు దగ్గర ఆల్రెడీ ఏం చేశాడు అంటే ఏం పొందకుండా తీసేసుకున్నాడు. మారు మనసు లేకపోతే బాప్తిస్మం పొందుకుంటే, మారు మనసు లేకుండా బాప్తిస్మం పొందుకుంటే వరం కూడా రాదు, పరిశుద్ధాత్మ వరం కూడా రాదు. అంటే వీళ్ళు ఏమి కూడా లేదు, వరము కూడా లేదు. ఎందుకంటే మారు మనసే లేనప్పుడు వరం ఎలాగొస్తుంది? పేతురు ఏమని చెప్పాడు? మీరు చదువుకున్నారు కదా 2వ అధ్యాయం 38వ వచనంలో. అప్పుడు పేతురు ఏం చేశాడు? మీరు మారు మనసు పొంది అన్నాడు. మారు మనసు పొందకుండా బాప్తిస్మం తీసుకుంటే పరిశుద్ధాత్మ వరం రాదు. వీడికి ఏమీ కూడా లేదు, వరం కూడా లేదు. ఎందుకంటే ఎలా చెప్పగలమంటే వాడికి మారు మనసు కూడా లేదు. అందుకే చెప్తున్నాడు, నీవు చెడుతనాన్ని మానుకో, మారు మనసు నొంది ప్రభువును వేడుకొనుము, ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడవచ్చును. యేసును వేడుకుంటే క్షమించబడవచ్చును. 23వ వచనం, నీవు ఘోర దుష్టత్వములోను, మూల భాషలో ఏమన్నాడు? చేదైన పైత్యంలో ఉన్నావురా నువ్వు, నీ పైత్యంలో ఉన్నావు నువ్వు, దుర్నీతి బంధకముల్లోనూ ఉన్నట్టు మాకు కనబడుతుందని ఇద్దరు అపోస్తులు చెప్పారు. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏది అంటే, శాపాలు ఎట్టేశారు కదా, నీ డబ్బుతో కూడా నువ్వు చేస్తావు, శాపాలు ఎట్టారు కదా, అందుకంటున్నాడు రివర్సల్ ఏమని, అయ్య బాబోయ్ మీరు చెప్పించిన ఏ శాపం నా మీదకి రాకుండా మీరే నా కోసం ప్రార్థన చేయండి అయ్యా బాబు అంటున్నాడు. ఇక్కడ ఏమర్థమైంది మనకంటే, నేను అపోస్తులుని, ఈయన ఏర్పరచబడిన 7గురిలో ఒకడు. అపోస్తులైన నేను ఆయన మీద చేతులుంచి ప్రార్థన చేస్తే వరాలు వస్తాయి, కానీ ఆయన ఎవరి మీదనైనా చేతులు పెట్టి ప్రార్థన చేస్తే వరాలు రావు అని ఎవరు గ్రహించారు? ఒక గారడివాడు తెలుసుకున్నాడు కాబట్టి డబ్బు సంచి తీసుకొచ్చి చాలా మంది పెట్టి నానెత్తును కూడా చెయ్యట్టండి బాబాయ్ అన్నాడా? రైట్. ఒకటి క్లారిటీగా మనకు అర్థమైంది, అపోస్తులు చేతులుంచితేనే వరాలు వస్తాయి. అలా చేతులుంచబడిన వారు ఇంకొకళ్ళ మీద చేతులుంచితే వరాలు రావు. ఇంతవరకు క్లారిటీ వచ్చింది మనకి. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు వరాలు కలిగిన భక్తులు? అప్పటికి 12 మంది అపోస్తులు. ఎంతమంది ఉన్నారు చెప్పండి? 12 మంది అపోస్తులు. తర్వాత ఎంతమంది అపోస్తుల ద్వారా వరాలు పొందుకున్నారు? 7గురు. మొత్తం ఎంతమంది అయ్యారు? 19 మంది. అంటే వరాలు ఉన్న భక్తులు అప్పటికి ఎంతమంది ఉన్నారు చెప్పండి? 19 మంది మాత్రమే అనండి, మాత్రమే ఉన్నారు. రైట్. ఇంకొంచెం మనం ముందుకు వెళదాం ప్రియులారా. బైబిల్లో ఇంకొక ఆయన్ను కూడా అపోస్తులుడు అన్నారు. అది ఆయన కొనుక్కుంటూ వచ్చింది కాదు, సాక్షాత్తు యేసు ప్రభువే దమస్కు మార్గము గుండా వెళుతుంటే ప్రత్యక్షమై దర్శనమిచ్చి ఆయన్ని ప్రత్యేకంగా అన్యుల కోసం అపోస్తులుడుగా దేవుడే నియమించుకున్నాడు. ఆయనే అపోస్తులుడైన పౌలు. ఇప్పుడు ఎంతమంది అయ్యారు? 20 మంది. అంటే పౌలు అపోస్తులుడైతే ఆయనకు కూడా ఏముంటాయి చెప్పండి? వరాలు ఉంటాయి. చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. కొంతమంది ఆయన అపోస్తులుడు అంటే నమ్మట్లేదంట, అందుకని వివరణ ఇస్తున్నాడు. ఆ కాలంలోనే నమ్మట్లేదంట. అపోస్తులు అంటే 12 మందే, 13వ వాడు నువ్వెక్కడి నుంచి వచ్చావోయ్ అని చెప్పేసి ఆయన నమ్మటం లేదంట. అందుకని ఆయన వివరణ ఇస్తున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. ఏమండి? ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి యొద్ద నేనేమి అంటే 12 మంది అపోస్తులుగా ఉండడానికి ఎంచబడిన వారు, ఎన్నికైన వాళ్ళు ఎవరు? శిష్యులు. అంటే ఆ 12 మంది అపోస్తుల దగ్గర నేనేమి నేర్చుకోలేదు. వాళ్ళు ఒకవేళ ఎంతటి వారైనా, పేతురు గొప్పోడు కావచ్చు, యోహాను గొప్పవాడు కావచ్చు, యాకోబు గొప్పోడు కావచ్చు, ఫిలిప్పు గొప్పోడు కావచ్చు, వాళ్ళు ఎంతటి వారైనను ఐ డోంట్ కేర్ అంటున్నాడా? నాకు లక్ష్యం లేదు. దేవుడి నరుని పైవేశాన్ని చూడడు. ఎన్నికైన వారంటే ఆ 12 మంది నాకేమి బోధ చేయలే, ఉపదేశం చేయలే, వాళ్ళ శిష్యుని కాదు నేను. అలాగని వాళ్ళు నా నెత్తి మీద చేయబెట్టడం వల్ల నాకు వరాలు రాలేదు. నన్ను ప్రత్యేకంగా దేవుడే ఎంచుకున్నాడని ఎంత వివరణిస్తున్నాడు చూడండి. అయితే సున్నతి పొందిన వారికి బోధించడానికి ఆ 12 మందిని దేవుడు ఎన్నుకుంటే, వింటున్నారా?
ఆ 12 మందిని ప్రత్యేకంగా దేనికి ఎన్నుకున్నాడంటే దేవుడు? సున్నతి పొందిన వారిని ఏమన్నాడు చూడండి దయచేసి, వారికి బోధ చేయుటకు ఆ పేతురికి ఎలాగో దేవుడు పరిచర్య అప్పగించాడో అలాగే సున్నతి పొందని అన్యులకు బోధించుటకై దేవుడు నాకు అపోస్తలత్వాన్ని అప్పగించాడు అని వారు చూసినప్పుడు ఎవరు చూశారు? ఆ 12 మంది గుర్తించారంట. ఎవరిని? పౌలు గారిని. 12 మంది అపోస్తులు, ఈయన కూడా అపోస్తుడే, పౌలు గారు కూడా అపోస్తుడే అని ఎవరు గుర్తించారట? ఆ 12 మంది గుర్తించి ఏం చేశారంట చూడండి. గుర్తించి ఏం చేశారు చూడండి దయచేసి, చదవండి దయచేసి. అనగా సున్నతి పొందిన వారికి అపోస్తుడవుటకు పేతురుకు సామర్థ్యం కలుగు చేసిన దేవుడే అన్యజనులకు అపోస్తుడవుటకు నాకు కూడా సామర్థ్యము కలుగు చేసిన ఆ 12 మంది గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన వాళ్ళల్లో కూడా 12 మందిలో కూడా మూల స్తంభాలుగా ఎంచబడిన వారు యాకోబు, కేఫా అనగా పేతురు, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృపను వరాలను చూసి కనుగొని మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికి అపోస్తులుగా ఉండవలెనని చెప్పి తమతో పాలివారొగుటకు సూచన. ఎవరితో పాలివారు? 12 మంది అపోస్తులతో సమానుడుగా ఉండే భాగ్యం ఎవరికి ఇస్తున్నారు? పౌలు గారికి ఇస్తున్నారు. తమతో పాలివారు అంటే 12 మందితో పాటు సమానుడుగా ఎంచబడుటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతినిచ్చారు. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది ఉన్నారు అపోస్తులు? ఎంతమంది ఉన్నారు అపోస్తులు? ఎంతమంది ఉన్నారు? 13 మంది. 12 మంది ప్లస్ అపోస్తులతో సమానుడు ఎవరని చెప్పిన ఇంతవరకు నేను అపోస్తులకి ఏమాత్రం తక్కువ వాడిని కాదు, అలాగే వాళ్ళ దగ్గర నేనేమీ నేర్చుకోలేదు. నన్ను అపోస్తులుగా చేసింది ఎవరు? సాక్షాత్తు అన్ని జనులకు అపోస్తులుగా ఉండడానికి నన్ను నియమించింది దేవుడే. సున్నతి పొందిన వారికి అపోస్తులుగా ఉండడానికి 12 మంది నియమించిన ఆయనే. సున్నతి పొందిన వాళ్ళకి అన్యులకి అపోస్తులుగా ఉండడానికి నన్ను నియమించింది కూడా దేవుడే అని క్లారిటీ ఇచ్చాడు. అది ఆమోదించింది ఎవరట? 12 మంది అపోస్తులు. ఇప్పుడు పౌలు అపోస్తుడైతే అపోస్తుడైన పౌలుకు కూడా ఏముండాలి? వరాలు ఉండాలి. పౌలుకు కూడా ఏముండాలి చెప్పండి? వరాలు ఉండాలి. అంటే ఆయన కూడా అద్భుతాలు చేయాలి, సూచక్రియలు చేయాలి, మహత్కార్యాలు చేయాలి. మరి ఇది చేశాడా లేదు చూద్దాం. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం 11వ వచనం. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 11వ వచనం చదువుదామండి. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను, అంటే అద్భుతాలు చేస్తున్నాడంటే పౌలు ఎవరై ఉంటాడు? పౌలు చేత అద్భుతాలు చేయించేస్తున్నాడంటే దేవుడు, అయితే పౌలు ఏమై ఉంటాడు? అపోస్తుడు, వరాలు పొందుకున్న అపోస్తుడు. ఎలాంటి అద్భుతాలు చేస్తున్నాడంటే 12వ వచనం, పౌలు శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడి కట్లైనను రోగుల దగ్గర పౌలు రాక్కర్లేదంట దగ్గరికి. పౌలు వచ్చి చేతి మీద నెత్తి మీద చేయించి ప్రార్థన చేయక్కర్లేదట. పౌలు టచ్ చేసిన కర్చీపు తీసుకెళ్ళి చేతిగుడ్డ తీసుకెళ్ళి రోగి దగ్గర పెట్టినా కూడా ఏమైపోతున్నారు అంటే ఏమున్నాయి? పౌలుకి వరాలు ఉన్నాయి. వరాలు ఉన్నాయంటే అయితే పౌలు ఏమై ఉంటాడు? అపోస్తులుడు. కంటిన్యూ చేద్దాం. గుడ్డలైనను రోగుల దగ్గరికి తీసుకొచ్చినప్పుడు రోగులు వాటిని ముట్టుకుంటే రోగాలు విడిచిపోతున్నాయట, దయ్యాలు కూడా వదిలిపోతున్నాయి. వింటున్నారా? రైట్. ఇంకా కొంచెం కిందికి వెళదాం, ఆలోచించేద్దాం ప్రియులారా. ఇప్పుడు ఎంతమంది అయ్యారు? మనకి వరాలు ఉన్న వాళ్ళు ఎంతమంది అయ్యారు? వరాలు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పౌలు దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ లెక్కేద్దామా? 12 మంది అపోస్తులు, 7 అపోస్తుల చేతుల నుంచి ప్రార్థన చేయించుకున్న వాళ్ళు ఎంతమంది అయ్యారు? ఇప్పుడు అపోస్తుడైన పౌలు ఎంతమంది అయ్యారు? అది లెక్క బాగా వేయండి. నేను లెక్కలో పూరు. నాకంటే పూరా మీరు? నాకంటే పూరుగా ఉంటే ఎలాగ? మీరు రిచ్గా ఉండాలి. మీరు 12 మంది ప్లస్ 7 ప్లస్ 1, ఎవరైనా 1 పౌలు గారు. ఇప్పుడు పౌలు ద్వారా పౌలు ఎవరి మీదైనా చేయబెట్టి ప్రార్థన చేస్తే వచ్చేస్తుందా? అదొకసారి మనం బైబిల్లో చూద్దాం దయచేసి. అందరూ ఓపెన్ చేయండి దయచేసి. మరి రావాలి కదా, రావాలా వద్దా? పౌలు చేయబెట్టి ప్రార్థన చేస్తే రావాలా వద్దా? ఎందుకు రావాలి? ఆయన అపోస్తుడు.
ఆయన మీద ఎవడు చేయట్టి ప్రార్థన చేస్తే రాలా ఆయనకి. అర్థమైంది మీకు? 12 మందికి ఎలాంటి శక్తి ఉందో అపోస్తులైన 12 మందికి పౌలుకు కూడా అలాంటి శక్తి ఉంది. కాబట్టి పౌలు ఎవరి మీదనైనా చేపెట్టి ప్రార్థన చేస్తే ఏం రావాలి? వరాలు వచ్చేయాలి. రైట్? ఆ పౌలు ఎవరిని ఎత్తినైనా చేయటి ప్రార్థన చేసేయడం చూద్దాం మనం. తిమోతికి రాసిన 2వ పత్రిక తీసారా? 1వ అధ్యాయము 6వ వచనం. ఆ హేతు చేత నా హస్త నిక్షేపణము వలన. ఎవరెవరితో మాట్లాడుతున్నారు? ఎవరెవరికి ఉత్తరాన్ని రాస్తున్నారు చెప్పండి. పోనీ పౌలు తిమోతికి రాస్తున్నాడు. అంటే ఇప్పుడు చెప్పండి, ఎవరెవరితో మాట్లాడుతున్నారు? పౌలు తిమోతిని గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చూద్దాం. ఆ హేతు చేత నా హస్త నిక్షేపణం వలన అన్నాడు. అంటే హస్త నిక్షేపణం అంటే అర్థం ఏంటి? చెయ్యెట్టి ప్రార్థన చేయడం. నా హస్త నిక్షేపణం వలన కలిగిన దేవుని కృపావరమును ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను తిమోతి అన్నాడు. ఇందాక చదువుకున్నాం కదా కొరింథీయులకు రాసిన పత్రికలో కృపావరాలు ఎన్ని ఉన్నాయి? చాలా ఉన్నాయి, చదువుకున్నాం కదా. రైట్. ఇప్పుడు ఈ కృపావరాలన్నీ కూడా ఎవరికి వచ్చాయి? తిమోతికి వచ్చాయి. అదే చెప్తున్నాడు కదా. ఏమని చెప్పాడు? దేవుని కృపావరాలు నీకున్నాయి, నీకు వచ్చాయి, అవి ప్రజ్వలింపజేయాలి అంటున్నాడు. అంటే ఇప్పుడు తిమోతికి వరాలు ఎలాగొచ్చాయి? ఇప్పుడే చదువుకున్నాం మనం. ఆ హేతు చేత పౌలు తిమోతి మీద చేయబెట్టి ప్రార్థన చేశాడు కాబట్టి, ఆయన కూడా అపోస్తలుడు కాబట్టి ఆయన చేయబెట్టి ప్రార్థన చేస్తే తిమోతికి ఏమొచ్చాయి? వరాలు వచ్చాయి. ఇప్పుడు తిమోతి ఎవరి మీదనైనా చేయబెడితే వస్తాయా? రావు. ఎందుకంటే అతడు అపోస్తలుడు కాదు. ఇంకొంచెం మనం ముందుకెళ్దాం. ఇప్పుడు ఎంతమంది అయ్యారు లెక్కెట్టండి మళ్ళీ. మొదట 12 మంది, తర్వాత 7, తర్వాత పౌలు, తర్వాత తిమోతి. ఎంతమంది అయ్యారు? 21. ఇంకా ఎవరికైనా వరాలు ఉన్నాయా చూద్దాం బైబిల్లో. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు వరాలు ఉన్న బోధకులు ఉన్నారో లేదో ఫైనల్గా మీరే డిసైడ్ చేద్దరు. స్వస్థత వరాలు ఉన్నోళ్ళు ఉన్నారో లేదో మీరే డిసైడ్ చేద్దరు. కంగారు పడకండి. ఎందుకంటే మీరు మోసపోకూడదు. మీరు మోసపోతే నేను ఊరుకోను. నన్ను చంపేసి పాతరేసినా పర్లేదు. ఎవడైనా ఈ సబ్జెక్ట్ మీద వచ్చి కూర్చుంటే మాట్లాడదాం, తీసుకురండి. భయపడేది ఏమీ లేదు. ఎందుకంటే బైబిల్ గొప్పది. బైబిల్లో ఉన్న జ్ఞానం గొప్పది. చూద్దాం, బైబిల్లో చూద్దాం దయచేసి. అపోస్తల కార్యాలు ఇంకా ఎవరికైనా వరాలు ఉన్నాయా అనేది మనం చూస్తున్నాం. ఇప్పటికి 21 మంది అయ్యారండి. ఏమంటే చదువుదామండి. తీసారు అపోస్తల కార్యాలు 19వ అధ్యాయము 6వ వచనం. తర్వాత పౌలు అంటే ఎవరని చెప్పాను నేను? అపోస్తలుడు. పౌలు అంటే ఎవరికి అపోస్తలుడైనా? అన్యజనులకు అపోస్తలుడు. సున్నతి పొందని వారికి అపోస్తలుడు. అంటే ఈయనకేమున్నాయి? వరాలు ఉన్నాయి. అప్పుడు పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వరాలు వారికి వచ్చేసాయి. అంటే పౌలు ఫస్ట్ ఎవరెవరికి ఇచ్చినట్టు కనపడుతుంది? మొదటకు ఒక ఆయన దొరికాడు మనకు. ఆయన ఎవరు? తిమోతి. ఇంకా ఎవరి మీద పౌలు చేతులు ఎట్టాడో చూద్దాం మనం. ఆయన చేతులు ఎడితే ఏమొచ్చేస్తాయి? వరాలు వచ్చేస్తాయి. అప్పుడు పౌలు ఏం చేశాడంటే కొంతమంది, ఆ లెక్క కూడా చెప్తాడు అక్కడ, కంగారు పడకుండా, కొంతమంది మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తే వరాలు వచ్చినాయట. అప్పుడు వారు పౌలు చేతులు పెట్టి ప్రార్థన చేసిన వాళ్ళకి ఏమొచ్చినాయి? వరాలు వచ్చినాయి. కాబట్టి వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టారు. ఎంతమంది అంట వాళ్ళు? వారందరూ ఇంచుమించు 12 మంది. ఇప్పుడు పౌలు తిమోతి మీదనే కాకుండా ఎంతమంది మీద చేయట్టాడట? 12. అయితే వాళ్ళు చేయి పెట్టబడిన వారు 12 మంది. అంటే వాళ్ళు కూడా ఏం చేస్తున్నారట? భాషలు మాట్లాడుతున్నారట, ప్రవచించు. అంటే వాళ్ళకు కూడా ఏమొచ్చాయి? ఎవరు చేయడితే వచ్చాయి? పౌలు చేయడితే వచ్చాయి. ఈ వరాలు వచ్చిన వాళ్ళు ఎంతమంది? పౌలు చేయట్టగా 12 మంది అంట. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు వరాలు ఉన్నోళ్ళు చెప్పండి ఆ టయానికి. లెక్కలు వస్తలేదే, మళ్ళీ లెక్కలేండి మొదటి నుంచి. మొదట 12, ఆ తర్వాత 7. ఎంత? పౌలు, తిమోతి, ఆ తర్వాత 12. 33 మంది ఉన్నారు. రైట్. అంటే మొదటి శతాబ్దంలో వరాలున్న భక్తులు ఎంతమంది ఉన్నారు? వరాలున్న బోధకులు ఎంతమంది ఉన్నారు? 33 మంది ఉన్నారు. బాగా వినాలి. అపోస్తలులు ఎంతమంది ఉన్నారు? 13 మంది మాత్రమే ఉన్నారు. బాగా వినాలి. ఎంతమంది? అంటే వరాలు ఇచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? 13 మంది మాత్రమే ఉన్నారు. వరాలు పొందుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? 20 మంది మాత్రమే ఉన్నారు. సింపుల్ అంతే.
వరాలు ఇచ్చేవాళ్ళు అపోస్తులు 13 మంది మాత్రమే ఉన్నారు. వారి ద్వారా వరాలు పొందుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 20 మంది మాత్రమే ఉన్నారు. ఇంకెవరు మనకు కనబడతలేదు. బైబిల్లోకి వెళ్ళి మనం ఆలోచించేద్దాం. మరి ఇప్పుడు వరాలు ఉండాలంటే పొందుకున్నోళ్ళ ద్వారానా రావు. ఏమని చదువుకున్నాం మనం ఇంతవరకు? పొందుకున్నోళ్ళు ఎవరి మీదైనా చేయటితే రావు. ఒత్తిగిత్తి ఎవరి ద్వారా రావాలి? అపోస్తుల ద్వారానే రావాలి. మరి ఇప్పుడు వరాలున్న భక్తులనే ట్యాగ్ వేసుకుంటున్నారు కదా, ఫోటో కింద రాసేసుకుంటున్నారు కదా. జాతీయ అంతర్జాతీయ సేవకుడు, స్వార్థికుడు, అద్భుత, స్వస్థత, వివేచన, వరాలు ఉన్న గొప్ప దైవజనుడు రాసేసుకుంటున్నారు కదా. మరి ఇప్పుడు వీడికి ఎలాగొచ్చాయి? వీడికి రావాలంటే ఎవరుండి చేయట్టాలా? ఇప్పుడు అపోస్తులు ఉన్నారా? మరి ఎలాగొచ్చాయి? ఏటంటున్నారు వెనకాతల? నాకేమైనా గొయ్యి తీస్తున్నారు ఏంటి? ఇప్పుడు ఈ అయ్యగారికి ఎలా వచ్చేయండి వరాలు? వచ్చి ఎవరి ద్వారా రావాలి చెప్పండి? ఇప్పుడు 13 మంది అపోస్తులు ఉన్నారా? మరి వరాలు ఎలాగొచ్చాయి? లేవు. బాగా అర్థం చేసుకోండి, నన్ను అపార్థం చేసుకో. అలాగని స్వస్థత లేదందుమా? అద్భుతాలు జరగవందుమా? జరుగుతాయి. ఎలాగంటే ఈ భక్తుల ద్వారా కాదు. ఇప్పుడు ఇందాక చెప్పిన రెఫరెన్స్ గుర్తు చేసుకోండి. నీ విశ్వాసమే అది మ్యాటర్. మనుషుల ద్వారా రాదు. దేవునికి నీకున్న ఆ కనెక్షన్, ఆ బంధం, ఆ సహవాసం, నువ్వు మంచి దానివైతే, దేవునికి ఇష్టడవైతే. అందుకే అంటాడు కదా, ఆ గుడ్డోడు దగ్గర కూడా యేసు ప్రభు, ఏమయ్యా నువ్వు స్వస్థత పొందగోరుచున్నావా అని అడిగితే ఆ గుడ్డోడు అంటాడు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి. అంటే దేవుడికి ఇష్టమైతే మధ్యలో వాడితో పుల్లాయిగాడితో పని లేదు. నీకు అర్థమవుతుంది నా భాష? దేవుడికి ఇష్టమైతే దేవుడే డైరెక్ట్గా నిన్నేం చేస్తాడు? నీ విశ్వాసాన్ని బట్టి, నీ భక్తిని బట్టి, దేవునితో నీకున్న సహవాసాన్ని బట్టి, నీ మంచితనాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు? నీ విశ్వాసమే నిన్ను, అది మ్యాటర్. మరి ఇప్పుడు లేవా స్వస్థతలు అంటే? ఉన్నాయి, దేవుడే చేస్తాడు. ఇప్పుడు జరగవా అద్భుతాలంటే? ఉన్నాయి, దేవుడే చేస్తాడు. కానీ ఎవరైనా ప్రార్థన చేస్తే మాత్రం జరగదు. ఎందుకంటే ఇప్పుడు అపోస్తులు లేరు, వరాలున్న భక్తులు లేరు. బైబిల్లోకి వెళదాం. ఒక సందర్భాన్ని చూపిస్తాను, ముగించేస్తాను. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 21వ వచనం. మరి మీరు మా కోసం ప్రార్థన చేస్తారు కదండి అయ్య గారు అంటే మీ ప్రార్థన కూడా పని చేయదానంటే, మీకోసం నేను చేసేది ప్రార్థన కాదు, రికమెండేషన్. దీన్ని తెలుగులో విజ్ఞాపన అన్నారు. మీ పక్షాన్ని నేను దేవుడిని ఏం చేస్తాను? అడుక్కుంటున్నాను. అయ్యా మరి ఆ పలానా బిడ్డకు బాగోలేదు, అది సునీతకి ఏమైనా మీరు దయ చూపించి, ఆవిడ విశ్వాసాన్ని బట్టి, నీతో ఆవిడకున్న సహవాసాన్ని బట్టి మీరు దయచేసి క్షమించండి, ఆవిడకి స్వస్థతనివ్వండి అని నేను రికమెండ్ చేయడమే తప్ప నా ద్వారా నీకు స్వస్థత అయితే రాదు. నా రికమెండేషన్ కూడా చెల్లాలంటే ఆవిడ క్షమాపణ పొందిందై ఉండాలి. ఆవిడ విశ్వాసం లేకుండా నేను రికమెండ్ చేసినా దేవుడు నా రికమెండేషను తీసుకోడు. అర్థమవుతుంది మీకు? రైట్. ఇప్పుడు 2 విషయానికి వద్దాం దయచేసి. ఆ కాలంలోనే ఒకడు అర్హత ఉన్నోడు ఉన్నాడు. బాగా వినండి ఈ పదాన్ని. ఆ కాలంలోనే అపోస్తులుగా ఉండడానికి ఒకడు అర్హత ఉన్నోడు ఉన్నాడు. ఈ 13 మంది కాక. అర్థమవుతుందండి మీకు? 13 మంది కాక ఆ కాలంలోనే మరొక ఆయన అపోస్తులుడు ఉన్నాడు. 12 మందిలో పౌలును కొంచెం పక్కన పెట్టండి. 12 మందిలో ఇస్కరియోతు యోధ చచ్చిపోయాడండి. అపోస్తుల కార్యం 1వ అధ్యాయానికి వచ్చేసరికి యోధ ఏమైపోయాడు? చనిపోయాడు. ఇప్పుడు అపోస్తులుగా ఉండడానికి ఎన్ని ఖాళీలు ఉన్నాయి? ఒకటే ఉంది. అపోస్తులు ఎంతమంది? 12 మందిని ఎంచుకున్నాడు 10వ అధ్యాయం మత్తయి సువార్తలో యేసు ప్రభు. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, అర్హులు ఎంతమంది ఉన్నారు అపోస్తులుగా ఉండడానికి? 2 వచ్చారు. అర్థమవుతుంది మీకు? ఖాళీలు ఎన్ని ఉన్నాయి? చచ్చిపోయింది ఒకడే. ఈ ఒక్క పోస్ట్కి ఎంతమంది వచ్చారట అర్హులైన వాళ్ళు? 2 వచ్చారు. పోస్టులు ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉన్నాయి. మరి అర్హులు 2 కదా, 2 నెట్టేయచ్చు కదా. అర్హులైన వాళ్ళు 2 ఉన్నా ఒక్కడనే ఎంచుకున్నారట. ఆ ఎంపిక కూడా మానవ ఎంపిక కాదంట. ఒకవేళ మనుషులుగా సరే నాకు మత్తీయ ఇష్టం
అని నేను మత్తిని ఎన్నుకున్నాను అనుకోండి, ఈడు వాళ్ళ బంధువు కాబట్టి, వాళ్ళ చుట్టం కాబట్టి ఆడు రికమెండేషన్ చేసుకున్నాడు, చేర్చేసుకున్నారండి అని అంటారని అపోస్తులు అందరూ కలిసి ఏం చేశారు తెలుసా? దేవుడికి అప్పగించేశారు. దేవా, పక్షపాతం లేని దేవుడు కాబట్టి, నీవు ఇక్కడ ఉన్న ఖాళీలు ఒకటే కాబట్టి మేము సీట్లు వేస్తాం, ఇందులో మీ చిత్తాన్ని బయలుపరచండి అని ఇద్దరు పేర్లు రాసేసి సీట్లు వేస్తే ఒక్కడి పేరు మీద వచ్చింది, అతడి మధ్య. ఒకసారి మీరు చదవండి దయచేసి, 1వ అధ్యాయం 21వ వచనం. కాబట్టి యోహాను బాప్తిస్మం ఇచ్చినది మొదలుకొని, అంటే అపోస్తులుగా ఉండడానికి అర్హత చెప్తున్నాడు. 12 మందిలో ఒకడు చచ్చిపోయాడు కాబట్టి ఆ ఒక్క పోస్టును భర్తీ చేయాలంటే ఈ అర్హతలు ఉండాలంటే ఏంటంట? బాప్తిస్మం ఇచ్చిన యోహాను బాప్తిస్మం ఇచ్చిన దినం మొదలుకొని ప్రభు అయిన యేసు మన యొద్ద నుండి పరలోకానికి చేర్చుకొనబడిన దినం వరకు, అంటే యోహాను దినం మొదలుకొని యేసు మరణించి పునరుద్ధానుడై లేచి వెళ్ళిపోయిన దినం వరకు మన మధ్య ఉన్నవాడై ఉండాలట. అలా ఉన్నోళ్ళు ఎవరు ఉన్నారంటే ఎంతమంది ఉన్నారట? ఇద్దరే ఉంటారు. సంచరించుచు ఆ కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు, మనతో కూడా ఆయన పునరుద్ధానాన్ని పరలోకానికి వెళ్ళిపోతున్న సందర్భం ఒలీవ కొండ మీద నుంచి ఇవన్నీ చూసినోడై ఉండాలి, అపోస్తుడై ఉండాలంటే అంత ఆవశ్యకం అని చెప్పాడు. చూడండి, అప్పుడు వారు యూస్తు అనే మారు పేరు కలిగిన బర్సబ్బాను, మత్తియా అని ఆయన్ని ఇద్దరిని తీసుకున్నారట. ఎంతమంది ఉన్నారంట అర్హులైన వాళ్ళు? ఇద్దరున్నారు. ఇద్దరు ఎవరట? బర్సబ్బా, రెండైన మత్తియా. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంట? ఇద్దరిని తీసేసుకోలేదంట. అప్పుడు వాళ్ళు ఏం చేశారంట? అంతటి వారు వీరిని గూర్చి 26 వచనానికి డైరెక్ట్గా వచ్చేయండి. దేవుడికి ప్రార్థన చేసి, అయ్యా ఇద్దరున్నారు, మరి ఏ ఒక్కరిని తీసుకున్న పక్షపాతం అంటారు మనుషులు, నువ్వే మాకు బయలుపరచని ప్రార్థన చేసి ఇద్దరు పేర్లు రాసి ఒక డబ్బాలు వేసి సీట్లు వేసారట. లాటరీ అంటారు కదా, లాటరీ వేసారట. లాటరీ ఎవరికి తగులుకుందో చూడండి. 26 వచనం. అంతటి వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తియ పేరట చీటు వచ్చెను గనుక అతడు 11 మందితో కలిసి 12వ వాడిగా లెక్కించబడెను. అర్థమైంది మీకు? అంటే అపోస్తులుడుగా ఉండడానికి అర్హుడైన వాడు బర్సబ్బా అని ఆయన ఉన్నా కూడా ఆయనకి ఆ అర్హతను దేవుడు కల్పించలేదు. అర్హుడైన వాడికే అర్హతనివ్వనప్పుడు ఆ కాలంలో ఇప్పుడు ఎవడకుంది అర్హత? చాలామంది ఏమని పెట్టుకుంటున్నారు తెలుసా? అపోస్తుడు రంజిత్ తోఫీర్ గారు, ఏంటి అపోస్తుడు ఇసుకుపల్లి సుధాకర్ గారు, విన్నారా మీరు పేరు ఎప్పుడైనా? చూడండి, అపోస్తుడుగా ఉండడానికి అర్హత ఉన్న బర్సబ్బానే దేవుడు ఏం చేశాడు? ఆ దినాల్లోనే పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారండి? నాకు అర్థం కాదు. అపోస్తులుగా ఉండాలంటే అర్హతలో ఒకటేమని చెప్పాడు? బాప్తిస్మం ఇచ్చిన యోహాను దినం మొదలుకొని యేసు ప్రభు మరణించి సమాధి చేయబడి పునరుద్ధానుడై పరలోకానికి వెళ్ళేంత వరకు శిష్యులతో పాటు కలిసి ఉన్నవాడై ఉండాలి, సేవలో ఉన్నవాడై ఉండాలి, యేసుక్రీస్తు పునరుద్ధానాన్ని ఏం చేసి ఉండాలి? పరలోకం వెళ్ళేటప్పుడు చూసిన వారిలో ఒకడై ఉండాలి. మరి ఇప్పుడున్న అపోస్తులు అందరూ యేసు ప్రభు కాలంలో ఉన్నారా? ఎలాగ వచ్చారండి మరి? పోనీ అనుకుందాం, ఇప్పుడు ఉన్న వాళ్ళు అందరూ అపోస్తులు అయితే మరి వాళ్ళ ద్వారా ఇన్స్టాంట్గా స్వస్థతలు జరుగుతున్నాయా? అద్భుతాలు జరుగుతున్నాయా? 7 వారాలు ఎందుకు రమ్మంటారు? 40 రోజులు ఎందుకు రమ్మంటారు? ఏ పని అవుతలేదా? అంత లేటే? పేతురు యోహాను అపోస్తులు ఏం చేశారు? ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ దిగ్గున లేచి నడువు అన్న. ఒక వారం పడుతుందండి అని అన్నారా? 40 రోజులు పడుతుంది అన్నారా? వెంటనే జరిగిపోయింది. ఆ పుట్టుగుడ్డోని కూడా యేసు ప్రభు ఒక వారంలో ప్రార్థన చేసుకోరా అని అన్నాడా? లేదు, ఉమ్మేసాడంట నేల మీద. ఆ మట్టిని ఉమ్మిని పిసిగాడట, కలిపేసాడట, కళ్ళకద్దాడట, వెళ్ళి కొనేట్లో కడుక్కున్నాడు. లేట్లే అపోస్తులు అద్భుతాలు చేస్తే ఇన్స్టాంట్గా వెనువెంటనే ఏమవుతున్నాయి? జరుగుతున్నాయి. అర్హత ఉన్నోను కూడా పక్కన పెడితే మరి ఈ కాలంలో ఎక్కడి నుంచి వచ్చారు అనేది మీరు అర్థం చేసుకోవాలి. మరి ఈ కాలంలో ఉన్నోళ్ళు అపోస్తులు అయితే ఒకవేళ అనుకుందాం, మళ్ళీ ఏ అపోస్తులు అయి ఉంటారు? కొరింథీయులకు రాసిన చూడండి, ప్రార్థన చేసుకుందాం. 2వ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం. ఏలైనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తులు ఎంతమంది ఉన్నారని చెప్పాను నేను? 13 మంది. క్రీస్తు అపోస్తులు ఎంతమంది? 13 మంది. మరి ఇప్పుడున్న వాళ్ళు ఎవరంట?
ఆ అమ్మయ్య అమ్మయ్య. ఇప్పుడున్న వాళ్ళు ఎవరట? అబ్బే దొంగలా? అది నేనంటేనండి చాలా నా మీద కక్ష పెంచుకుంటారు కదండి. బైబిలే చెప్తుంది. మరి ఇప్పుడున్న వాళ్ళు ఎవరంట? వేషము ధరించుకున్నారు, ఒరిజినల్ కాదు. అప్పుడప్పుడు చూడండి కొన్ని ప్రోగ్రాంలో, ఈటీవీ అలాంటి ప్రోగ్రాంలో చిరంజీవి డూప్ వచ్చేస్తాడు. ఆడు ఒరిజినల్గా చిరంజీవి కాదు, నాగార్జున డూప్ వచ్చేస్తాడు. అంత వాళ్ళలాగానే ఉంటాయి హావభావాలు. ఈ చిరంజీవి డూప్ వేసుకున్నాడు వస్తాడు, మొక్క అనుకుంటివా అంటాడు. మొక్క గదరి పీకేస్తే ఏమంటాడు? పీక కోసేస్తాడు. నిజంగా అంత చిరంజీవి లాగానే ఉంటాడు, కానీ వాడు చిరంజీవి కాదు. మరి ఇప్పుడున్న అపోస్తలులు ఎవరు? నిజంగా అప్పుడు చేసినట్టు వాళ్ళు చేసినట్టు చేద్దాం అనుకుంటారు, కానీ వాళ్ళు చేసినట్టు ఎక్కడ చేస్తారు? ఈ డూపులు వీళ్ళే డూపులు అయినప్పుడు వాళ్ళు చేసేటి, వాళ్ళే డూపు అయినప్పుడు వాళ్ళు చేసేయండి చెప్పండి. డూపు దొంగలు అనేసాడు. చదవండి దయచేసి. ఇలాగ ఇప్పుడు ఉన్నోళ్ళు ఎవరంటే వేషం వేసుకున్నోళ్ళు, వాళ్ళు దొంగ అపోస్తులు, వాళ్ళు మోసగండ్రు. దయచేసి మీరు మోసపోకండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. మిగతా భాగం ఇంకొక రోజు మాట్లాడుకుందాం. గాడ్ బ్లెస్ యూ. వాక్య ఫలింపు కోసం మీలో ఒకరు క్లుప్తంగా ప్రార్థించండి. తదుపరి చిన్నాన నడిపిస్తాడు. ప్రార్థన. మహాపరిశుద్ధుడవు మా ప్రభువా, దయగల తండ్రి, కృప కలిగిన యేసయ్య, స్తుతులకు పాత్రుడు అయిన దేవ, మీకు వేల స్తుతులు, స్తోత్రం, వందనాలు, నమస్కారాలు చెల్లించుకొంచున్నాను తండ్రి. ఈ దినం ప్రభువా, మీ ప్రియ బిడ్డలో నాయన దుర్గాప్రసాద్ సంతోషమ్మ గృహంలో తండ్రి, నాయన మేమందరం కూడుకొని నా ప్రభువా నాయన లెంటడేస్ కూడుకలు జరిగించుకున్నారు ప్రభువా, మీకు స్తోత్రం, వందనాలు. వారిని దీవించండి, వారికి ఇచ్చిన ముగ్గురు బిడ్డల్ని దీవించండి, ఆశీర్వదించండి, ఆయురారోగ్యం ఆయుష్తో నింపండి ప్రభువా. అయ్యగారు రాత్రి అయితే చందమామ కొరకు చెప్పారు, ఈ రోజైతే ప్రభా అపోస్తులు చేసిన గొప్ప కార్యాల కొరకు విన్నాం తండ్రి, మీకు స్తోత్రం, వందనాలు. నాయన మేము మోసపోకుండా జ్ఞానం కలిగి మీ ఎడల భయభక్తులు కలిగి జీవించే ధన్యత మాకు దయచేయండి ప్రభా. ఈ రోజుకొక నాయన మంచి సందేశాన్ని అయ్యగారు ఇస్తున్నారు ప్రభా. అయ్యగారి నడుపును మీరుండి వారిని బహుగా వాడుకుంటున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్ర వందనాలు. వారి కుటుంబాన్ని బహుగా దీవించండి. వారు రాకపోకలేంది మీ ఆశీర్వాదం మెండుగా వారికి దయచేయమని అడుగుతున్నాను. కృప చూపండి, దయ చూపండి, మీరు మహిమ పొందండి ప్రభు. స్తోత్ర వందనాలు. ఈ కూడిక ఏర్పాటు చేసుకున్న కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించండి ప్రభా. నాయన ఎటువంటి సాతాను శక్తి సంబంధమైన చర్యలు గృహంలో లేకుండా నా ప్రభా బిడ్డలు మీరు నాయన ఒలివ మొక్కల వలె భోజనపు బాల చుట్టూ ఒలివ మొక్కల వలె పెంచండి ప్రభా. జ్ఞానంతో నింపండి ప్రభా. యవన బిడ్డలు తండ్రి తొట్టిల్లకుండా తండ్రి మీ ఎడల భయభక్తులతోనూ జీవించేటట్లుగా గొప్ప కార్యం ఈ గృహంలో చేయమని మనం చేసుకొంచున్నాను. ఆశీర్వదించండి ప్రభా. నాయన యజమానులు ఇద్దరిని ఆశీర్వదించండి. మీ కృపాశీర్వాదములు గృహంలో ఉంచండి. నాయన మీరు మహిమ పొందమని అడుగుతున్నాను. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వారు హృదయాలను తెరిచి ఇంత చక్కని వాక్యం హృదయంలో పడి నూరంతలుగా ఫలించేటట్లుగా మీ మాటలు చెప్పిన మేము నడిచి మీ యందు భయభక్తులు కలిగి జీవించే నాయన మనుషులుగా నా ప్రభు ఆ పేటలో ఉన్న మమ్మల్ని అందరినీ కూడా యేసు ప్రేమాలయ సంఘ సభ్యులము తండ్రి మేము నాయన గర్వంగా చెప్పుకొంచున్నాము ప్రభు. మీ కృప మాకు దయచేసి నాయన మాలో ఉన్న తండ్రి నాయన సాతాను శక్తి శోధనలు ప్రభా ఇలాంటి మంచి వాక్యంతో తుడిచిపెట్టుకొని నా ప్రభా ఈ వాక్యం ద్వారా తండ్రి మేము మేలు పొంది నాయన మా కుటుంబాలని మీరు బహుగా దీవించి ఆశీర్వదించమని నీ కృప దీవిన తండ్రి మీ పరిశుద్ధాత్మ మా మధ్య సంచరింపచేసి మీకే మహిమ ఘనత మీకే ఆపాదిస్తూ ఈ కొద్ది మనలో త్వరలో రానని యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.